హలో అండి. ఇవాళ నేను హెల్దీగా పన్నీర్ స్నాక్ చేస్తున్నాననమాట. పెరుగు పన్నీర్, అది కూడా ఒక్క చుక్క కూడా ఆయిల్ లేకుండా చేస్తున్నాను. ఎందుకు అంటే ఈరోజు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. అందుకోసమని హెల్దీగా చేస్తున్నాను. 1000 సబ్స్క్రైబర్స్ అవ్వడానికి మీరే కారణం అండి. దీనికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక మీద కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియోస్ ఫుల్ చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పన్నీరు క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని మనం ఒక ప్యాన్ తీసుకొని, ఒక మూకుడు తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకుని, కొద్దిగా పసుపు, మీకు తగినంత కారం, ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి. అలాగే నేను పాస్తా హర్బ్స్ వేసుకున్నాను. నేను పాస్తా మిక్స్ అంటాం కదా, పాస్తా మిక్స్ వేసుకున్నాను. అలాగే అదంతా కొంచెం ఒక బాయిల్ వచ్చిన తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుని, ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత నీళ్ళంతా ఎగిరిపోయేదాకా ఉడికించేసుకోండి. బాగాను దగ్గరగా ఉడికిపోతుంది. నిజంగా ఫ్రెండ్స్, ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. దానికి మీరే కారణం. చూసారా, పన్నీర్ ముక్కలు చక్కగా దగ్గరగా ఉడికిపోతున్నాయి. నేను ఏదైనా కూడా హెల్తీగా చేయడానికే ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. ఉడికిన తర్వాత మనం ఒక హాఫ్ కప్ అనేది పెరుగు వేసేసుకోవాలండి. నేను కొద్దిగా 2 సార్లు వేసుకున్నాను. ఒక హాఫ్ కప్ పెరుగు వేసేసుకుని శుభ్రంగా దగ్గరగా వచ్చేదాకా చేసేసుకోవాలి. లాస్ట్లో కసూరి మేతి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకోవాలి. చూడండి, ఇట్లా పొడిపొడలాడుతూ వచ్చేస్తుంది అనమాట. ఇలా కసూరి మేతి వేసుకోవడం వల్ల సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూసారా ఎంత బాగా అయిపోయిందో. ఈ మాత్రం దానికి ఆయిల్ అవసరం అంటారా చెప్పండి? మనం అవసరమైన వాటికి వేసుకోవాలి. అవసరం లేదు అనుకున్న వాటికి ఆయిల్ ఎంత తగ్గిస్తే అంత మంచిదని నా ఒపీనియన్ అనమాట. మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏది ఏమైనా కూడా 1000 సబ్స్క్రైబర్స్ అయినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. ఇది టేస్ట్ చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంది. వేడివేడిగా ఉన్నా కూడా తింటున్నాను అనమాట. మీకు అందరికీ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.